కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలంలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో ఎట్టకేలకు కీలక ముందడుగు పడింది. శ్రీక్షేత్ర దగ్గరలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టాన్ని ఒక పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో భాగంగా తాజాగా ఒకచోట కొన్ని అవశేషాలను గుర్తించారు. ఇప్పటిదాకా ఈ కేసులో బయటపడిన మొదటి ఆధారం ఇదే. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో అనుమానాస్పద మరణాలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు అతన్ని తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్టుగా చెబుతున్న మొత్తం 13 చోట్లను పారిశుద్ధ్య కార్మికుడు గుర్తించాడు. దీంతో ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 6వ ప్రాంతంలో మానవ అవశేషాలను గుర్తించారు. వీటిని సేకరించినటువంటి ఫోరెన్సిక్ బృందం ల్యాబ్ కు పంపించింది. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాతే దీని గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భారీగా భక్తజనం వస్తూ ఉంటారు. గతంలో ధర్మస్థలంలో పనిచేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని చెప్పాడు.